పాలకూర సూప్ తయారు చేద్దామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలకూర ఒక ఫుల్ బౌల్ తీసుకోండి, జింజర్, గార్లిక్, సాల్ట్, పెప్పర్, బటర్. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని పాలకూర వేసేద్దాం. కొంచెం కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుందండి ఇది ఫ్లేవరు. చిన్న జింజర్, సరిపడా నీళ్ళు పోద్దాం. కొంచెం పోద్దాం ఇప్పుడు, తర్వాత మళ్ళీ పోసుకుందాం. ప్రెషర్ పెట్టేద్దాము. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచితే సరిపోతుంది. ప్రెషర్ పోయిందండి కుక్కరు. దీన్ని చల్లారబెట్టి మిక్సీలో పేస్ట్ చేసి డ్రైన్ చేసి అప్పుడు దీన్ని మళ్ళీ సూప్ కింద చేద్దాం. మనం పాలకూర ఇందులో వేసి పేస్ట్ చేస్తే ఇట్లా మెత్తగా అవుతుంది. దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం. దీన్ని ఇట్లా స్ట్రెయిన్ చేసి బాగా, ఇది మనకి ఎంత థిక్నెస్ కావాలనేది వాటర్ దాన్ని బట్టి కలుపుకుంటామే. దీన్ని ఇట్లా ఉంచి వేరే మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం. కొంచెం బటరు, గార్లిక్ బాగా ఫ్రై అవ్వద్దండి, మాడిందంటే టేస్ట్ ఫ్లేవర్ మారిపోతుంది. కొంచెం జీలకర్ర, కొంచెం ఫ్రై అవ్వాలి. ఎక్కువ ఫ్రై అయిందంటే గార్లిక్ ఫ్లేవర్ మారిపోతుంది. సూప్ని పోసేద్దాం. ఈ థిక్నెస్ని బట్టి ఎంత కావాలితే అంత వాటర్ కలపవచ్చు దీంట్లో. సూప్ బాయిల్ అయింది. థిక్నెస్ అనేది మీ ఇష్టం, ఎంత థిక్గా కావాలంటే అంత. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేద్దాం. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేద్దాం. పైన పెప్పరు, కొంచెం క్రీమ్ వేద్దామండి దీనికి. పాలక్ సూప్ రెడీగా ఉంది.